మనకి 7వ తేదీ సెప్టెంబర్ 2025 మనకి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం. రాహు యొక్క ఛాయాతత్వం వల్ల మనకి గ్రహణం ఏర్పడుతోంది. సో భూమికి చంద్రుడికి సూర్యుడి మధ్య రావడం అనేదే చంద్రగ్రహణం అని చెప్తున్నాం మనం. ఈ చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం అవ్వడం వల్ల ఒకటి. రెండవది, ఈ గ్రహణం మనకి ఏ సమయంలో ప్రారంభమవుతుంది అడిగితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు మనకి. అంటే కొన్ని ప్రాంతాలలో 1 నిమిషం, అర నిమిషం తేడా ఉండవచ్చు తప్పకుండా మనకి గ్రహణ సమయం అనేది దాదాపు ఇంచుమించుగా అందరికీ ఒకేలా ఉంటుంది. 1-2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి. ప్రేక్షకులు కూడా ఆ విషయాన్ని గమనించుకోండి. ముందుగా మనకి గ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుంది? మనకి ఈ యొక్క 7/9/2025 పౌర్ణిమ రోజున, ఆదివారం రోజున రాత్రి సమయంలో 9:57 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం యొక్క మధ్యకాలం ఏమిటి? 11:32 కరెక్ట్గా మధ్యకాలంలో ఉంటుంది. అంటే గ్రహణం మధ్య సమయం అది. గ్రహణం మోక్షకాలం ఏమిటి? అంటే గ్రహణం ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని అడిగితే రాత్రి, అనగా 7/9/2025 రాత్రి 1:27 గ్రహణ మోక్షం, అంటే గ్రహణం యొక్క అంతిమ కాలం. మొత్తము గ్రహణం యొక్క నిడివి ఎంతసేపు ఉంటుంది అని అడిగితే 3:10 అమ్మా. మొత్తం మీద 3:10 ఈ గ్రహణం యొక్క నిడివి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రహణం యొక్క ప్రారంభ కాలము 9:57 ప్రారంభమై రాత్రి 1:27 వరకు గ్రహణం యొక్క నిడివి ఉంటుంది. మొత్తం మీద 3:10 గ్రహణం యొక్క సమయంగా మీకు చెప్పబడుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం. గ్రహణ ప్రారంభ కాలంలో తలంటు స్నానం చేయాల్సిందే. గ్రహణ మోక్ష కాలంలో కూడా మనం తలంటు స్నానం చేయాల్సిందే.